హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 3D ఫోటో అండ్ మీ ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో నేను మీకు ఒక మంచి ఎఫెక్ట్ చెప్తాను, అంటే టిక్టాక్ ఇన్విజిబుల్ ఎఫెక్ట్. ఇప్పుడు అందరూ ఇది బాగా ట్రెండింగ్లో ఉంది. సో ఇది నేను ఇప్పుడు మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి మీరు పిక్సెల్లాబ్ డౌన్లోడ్ చేసుకోండి, చాలా బాగా యూజ్ అవుతుంది ఎడిటింగ్కి. సో ఇది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేదా ప్లేస్టోర్లోంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు పిక్సెల్లాబ్. సో ఓపెన్ చేసుకున్న వెంటనే ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, అక్కడ కింద ట్రాన్స్పరెంట్ నొక్కండి ఫ్రెండ్స్. ట్రాన్స్పరెంట్ నొక్కున్న తర్వాత అక్కడ మీరు టెక్స్ట్తో మీ పేరు రాసుకోండి. మంచిగా మీ పేరు ఏదైతే ఉందో అది రాసుకోండి. సో రాసుకున్న తర్వాత కలర్ మార్చుకోండి ఫ్రెండ్స్. మీరు కలర్ ఉంటుంది అందులో, కలర్ అనేది మార్చుకోండి. మామూలు ఫాంట్ కలర్ మార్చాలంటే అక్కడ ఏ ఉంది చూసారా, అది క్లిక్ చేసి అక్కడ ఫాంట్ సెట్టింగ్స్ ఉంటాయి చాలాని. సో అక్కడ ఏదో ఒక ఫాంట్ ఇచ్చుకొని మీరు తర్వాత ఒక కలర్ అనేది మార్చుకోండి మంచి నీట్గా. సో కలర్ మార్చుకోవడం చాలా సింపుల్ ఫ్రెండ్స్. సో ఇలా కలర్ మార్చుకొని మీ నేమ్ రాసుకున్నారు కదా, దాని మీద ఫాంట్ కూడా మార్చుకోండి. మంచి ఫాంట్ వేసుకోండి. మీరు ఫాంట్లు అనేవి చాలా ఉంటాయి అందులో, మీరు సెలెక్ట్ చేసుకొని సో ఫాంట్ అనేది వాడండి, బాగా యూజ్ అవుతుంది. సో ఇలా ఫాంట్ వాడిన తర్వాత మీరు కింద మీకు ఇంకా చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. దయచేసి 3D ఎఫెక్ట్ మళ్ళీ ఇంకా చాలా ఉంటాయి. సో అవి మీరు వాడండి. నేనైతే మీకోసం మంచి మంచి ఎఫెక్ట్స్ వాడుతున్నాను. 3D ఎఫెక్ట్ కూడా ఉంది, షాడో కూడా వాడతాను నేను. షాడో అలాగే రిఫ్లెక్షన్ కూడా వాడతాను. సో రిఫ్లెక్షన్ కూడా మీరు వాడండి, చాలా బాగుంటుంది. సో మీరు ఇలా నీట్గా చేసుకున్న తర్వాత సేవ్ చేసుకోవాలి. మీ యొక్క నేమ్ అనేది సేవ్ చేసుకున్నట్లయితే బాగుంటుంది. లేదా కలర్స్ మార్చుకోండి మీరు. ఇది ఇన్విజిబుల్ ట్రిక్ అండి, టిక్టాక్లో ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది. సో అందుకే చెప్తున్నాను మీకు. సో ఇది సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా సేవ్ చేసుకున్నట్లయితే మీకు ఇలా వస్తుంది. తర్వాత మీరు మీ గ్యాలరీ ఓపెన్ చేసుకొని ఇది టిక్టాక్లో అప్లోడ్ చేయండి. మీ ప్రొఫైల్ మీద అప్లోడ్ చేసినట్లయితే అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయిన తర్వాత మీకు ఇమేజ్ కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. కాసేపటికి అది అప్డేట్ అవి మన ఇమేజ్ పాత ఇమేజ్ మీద కొత్త ఇమేజ్ కనిపిస్తుంది. సో ఇలా వస్తుంది ఫ్రెండ్స్, చాలా సింపుల్ ఇది. సో మీరు ఇది యూజ్ చేసుకుంటారని కోరుకుంటూ సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అందిస్తాను. సో టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.